రైల్వే జోన్ కోసం పోరాటం చేశారు. విశాఖలో రైల్వే జోన్ కావాలన్నారు. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్ల రైల్వే జోన్ ఆపామంటుంది కేంద్రం. నిన్న కలెక్టర్ గారు పరిష్కారానికి మీరు ఎందుకు కృషి చేయాలి? ఆల్మోస్ట్ నెల రోజుల క్రితమే నేను గతంలో కూడా ఒక సమావేశంలో చెప్పా, వారు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి 24 గంటల్లో భూమి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాం. జనవరి 2వ తారీఖునే భూమి కేటాయింపుకు సంబంధించినటువంటి లేఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా జిల్లా మేజిస్ట్రేట్ నుంచి వారికి ఇవ్వడం జరిగింది. వారికి అది తెలియకపోతే నన్నేం సమాధానం చెప్పమంటారు? మేము ఇవ్వాల్సినటువంటి భూమి, మేము కేటాయించాల్సినటువంటి మా తరపు నుంచి చేయాల్సినటువంటి సపోర్టు కేంద్ర ప్రభుత్వానికి భూమి ఇవ్వడం, అది చేయడానికి రెడీగా ఉన్నాం, ఇచ్చాం. మరి మాకు అందలేదు, మేము చూడలేదు, మేము చేయలేదు అంటే మేము దానికి ఏం సమాధానం చెప్తాం? వాళ్ళ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఆన్ పేపర్ ఉంది కదా. చెప్తున్నా కదా, ల్యాండ్ ఇప్పుడు సంబంధించినటువంటి రైల్వే అధికారులతో మా జిల్లా మ్యాజిస్ట్రేట్ ల్యాండ్ ఇవ్వాల్సింది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు మా మున్సిపల్ కమిషనరు అందరూ కూడా కలిసి దాదాపు 52-53 ఎకరాల ల్యాండ్కి సంబంధించి అలాట్మెంట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలో అది చూపించాము. అవన్నీ కూడా ఆఫీసుకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. పొలిటికల్గా వచ్చి మీరు ఎందుకు మొదలు పెట్టలేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ డ్రాబ్యాక్ని తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మేము కట్టలేదని అంటే తప్పు కదా అది. సరే, మీరు లెటర్ ఇచ్చారంటున్నారు కదండి, ఇప్పుడు భూమి కేటాయించారు అని లెటర్ ఇచ్చారు, ఇలాంటివి కానీ లేదా పరిశ్రమలు వచ్చాయని కానీ లేదా పెట్టుబడులు వచ్చాయని కానీ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది, కానీ అది నేరుగా ప్రజలకు ఎందుకు మీరు తెలియజేయలేకుండా ఇప్పుడు మేము అడిగినంత వరకు కూడా మీరు ప్రజలకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏమేస్తారు రేపు తర్వాత అమర్నాథ్ ఏం మాట్లాడాడు అనేటువంటి సబ్జెక్టుగా ముందు మాట్లాడిన 20 నిమిషాలు వదిలేస్తారు. ఇప్పుడు మాట్లాడిన రైల్వే జోన్ గురించో ఇందాక నేను మాట్లాడిన పొలిటికల్ అయినా వేస్తున్నారు. మీరు చూపించాలి కదా నేను ఏం మాట్లాడాను పరిశ్రమల గురించి. సో ఇదేమైందంటే అంటే మీడియాని తప్పుపట్టడం కాదు, మీడియాకి ఏది అవసరమో అది తీసుకుంటున్నారు. పాజిటివ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వమే కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. దాంతో కొన్ని ఛానల్స్ ఏకీభవించకపోవచ్చు, కానీ కొంతమంది మీలాంటి వాళ్ళు చూపించాలి, మీరు కూడా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఎవరైతే ఎగ్జామినర్ సుబ్బారావు ఉన్నారో పర్యావరణ విద్యాన్ని క్యాన్సిల్ చేసి 23 వాయిదా వేశారు. అంటే మీ బస్సులు తప్ప ఎవరో ఒకరు చెప్తే మహా టీవీ వంశీ చెప్పిస్తాను, మహా టీవీ శ్రీనివాస్ చెప్పిస్తాను, అది నిజమైపోద్ది అంటే ఎలా చెప్పు? ఒకరి గురించి మా మీటింగ్ మాది పార్టీ సమావేశం, ప్రతిపక్షాలు బోల్డ్ కోసేస్తే చూడలేక కడుపు మాటతో బోల్డ్ అని చెప్తే ఆ సభను చూసి ఎవరికన్నా అది తిన్నది అడుగుతో చెప్పు అడిగి తప్పు అది కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి సభ, మా పార్టీ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేకపోతే ఇతర పరీక్షలు కానీ దేన్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అది ఎవరో ఏదో వాడు చెప్పేస్తే ఈ ఫేక్ ప్రొపగాండా చూపించేస్తే ఎక్కడ నమ్ముతారు చెప్పు? ఇంకేంటి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా అమర్నాథ్ గారు కేవలం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా విషయాలు చెప్పొచ్చారు. కారణం జరిగింది చెప్పాను, చాలా వరకు సీట్లు పునరాలోచన చేస్తున్నారు, అందులో అమర్నాథ్ గారు కూడా ఉన్నారు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, నేను నా అవసరం పార్టీకి ఏ రకంగా ఉండొచ్చు అమర్నాథ్ని మీరే చెప్పారు చాలా సందర్భాల్లో. గడిచినటువంటి 20 నెల రోజులుగా ఏ రోజైతే అనకాపల్లి సమన్వయకర్తని మా సోదరుడు భర్తకి ఇచ్చామో, ఇచ్చిన దగ్గర నుంచి అమర్నాథ్ గాజువాక పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ యలమంచిలి పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ చోడవరం పోటీ చేస్తాడని చెప్పి ఒకరు, అమర్నాథ్ పెందుర్తి పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ చేస్తాడని ఒకరు, అనకాపల్లి విశాఖపట్నం పార్లమెంట్ చేస్తాడు అమర్నాథ్ అని చెప్పి మీరే కదా ఇంతమంది ఇన్ని టీవీ ఛానల్స్ రకరకాలుగా అమర్నాథ్ పేరుని ఇన్ని ప్రాంతాలకు వాడారు. అంటే ఏంటి ఉద్దేశం? ఇన్ని ప్రాంతాల్లో అమర్నాథ్ ఎక్కడన్నా అడ్జస్ట్ అవుతాడు, మ్యాచ్ అవుతాడు, ఎక్కడన్నా పోటీ చేయగలిగేటువంటి శక్తి అమర్నాథ్కి ఉందనేటువంటిది మీరు చెప్పదలిచారు కదా. మరి మీరు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని నన్ను ఒక నియోజకవర్గంలో పెడితే మరి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తిరిగేటువంటి అవకాశం అమర్నాథ్కి రాదు కదా పోటీ చేస్తే.
కొన్ని అమర్నాథ్ ఎన్నికలు వాడుకుందాం, ఎన్నికల ప్రచారానికి వాడదాం, పార్టీ అవసరాలకు వాడదాం, మనం మనిషే కదా, మా ఇంట్లో మనిషే కదా అని చెప్పి అనుకోవచ్చు కదా. సో దానికి ఏ రకంగా అనుకున్నా సరే అమర్నాథ్ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ పోటీ చేయాలి అని అనుకుంటే పోటీకి పెడతాడు, లేదా అమర్నాథ్ అవసరం జిల్లా వ్యాప్తంగా తిరగాలి, ప్రచారం చేయాలి, పార్టీకి ఆ అవసరం ఉంది పార్టీకి అనుకుంటే దానికి ఉపయోగించుకుంటాడు. దేనికన్నా నేను సిద్ధం కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా సీట్లలో అమర్నాథ్ గారు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ అభ్యర్థిని ఎక్స్పోజ్ చేసిన విధంగా చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే మేము సహకరించాలని చెప్తున్నారు మీ పార్టీ. అంటే అందరూ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి ఉంటాయి, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది కొంతమందికి, లేదా మళ్ళీ తిరిగి పోటీ చేయాలని చెప్పే ఆలోచన కొంతమందికి ఉంటుంది, వేరే దగ్గర అవకాశం లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. వీటన్నిటి మధ్యలో రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉండే మైండ్ సెట్స్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు రాజకీయాల్లో. అందరూ ఒక రకంగా ఆలోచిస్తారని అనుకుంటే అమాయకత్వం. సో ఈ క్రమంలో కొంతమంది పాజిటివ్గా ముందుకు వచ్చినటువంటి వారు ఉంటారు, కొంతమంది కొంత డిప్రెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు. ఇందాక మన సోదరు చెప్పినాడు ఒకరిద్దరు ఇతర పార్టీలకు వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఉంటారు. సో వీటన్నిటి మధ్యలో రకరకాల మనుషులు ఉంటారు, అందరూ ఒకలాగే ఉండాలనుకోవడం మన అమాయకత్వం. తెలంగాణ కోసం ఏ పార్టీ అందరు బిడ్డలకి కాదనట్లేదే కానీ ఇప్పుడు మొన్న కూడా చెప్పాను నేను, ఎన్టీ రామారావు గారికి పురంధేశ్వరి గారి కూతురే కదా, బాలకృష్ణ కొడుకే కదా, మరి ఇద్దరు వేరు వేరు పార్టీలు ఎందుకున్నారు చెప్పు. ఇప్పుడు ఐడియాలజీస్ వాళ్ళ ఐడియాలజీస్ రకరకాల మేము పంపించాము, వాళ్ళకు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఏదో పార్టీలో ఆవిడ పార్టీ ఎంచుకున్నారు. ఆ పార్టీకి షర్మిలమ్మ గారు ఎంచుకున్నటువంటి పార్టీకి ఈరోజు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. పార్టీకి స్థానం లేనప్పుడు ఆవిడకి ఏముంటుంది స్థానం? సో దాని గురించి ఏది మాట్లాడినా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏం చెప్తున్నా ఆవిడ గురించి చెప్తున్నాను, ప్రత్యేక హోదా గురించి